19 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిస్సిదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 19 సోమవారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసంవత్సరం ఉత్తరాయణ సందర్తో వైశాఖ మాసం కృష్ణపక్ష సప్తమి సోమవారం రాత్రి 1:34 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం పగలు 3:54 వరకు ఉంది. వర్జన రాత్రి 7:51 నుంచి 9:26 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 6:18 నుంచి 7:54 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:21 నుంచి 1:12 వరకు. పునః పగలు 2:56 నుంచి 3:47 వరకు. ఈ రోజున ఉదయం సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:21. ఈనాటి పంచాంగంలో గ్రహాల యొక్క వివరాలు చూస్తే బుధుడు మేషంలో, రవి వృషభంలో, గురువు మిథునంలో, కర్కాటకంలో, కుజుడు, కేతు కన్యలో, చంద్రుడు మకరంలో, రాహు శుక్ర శని మీనంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఒకసారి భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజు మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. కానీ పనులు చేయడానికి మనసు స్థిరబుద్ధిని ప్రదర్శించలేక వాయిదాలు వేస్తూ ఉంటారు. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడితో కూడుకున్న కారణంగా పనులన్నీ కూడా దృష్టి పెట్టలేక చికాకులు పడుతూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు. అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున మన విదేశీ నివాస ప్రయత్నాలు కానీ, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఉంటే వాటి ద్వారా ఒత్తిడి ఉంటుంది. కృతిక కుటుంబం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చికాకులు పడి ధన వ్యయాన్ని అధికంగా చేసే అవకాశం వస్తుంది. తర్వాత వృషభ రాశి. ప్రతి పని కూలంకషంగా పరిశీలించాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. అలాగే అధికారులతో బాగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు రెండింటిలోనూ కూడా అధికారుల ద్వారా మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంది. మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్ కూడా మీకు సరిగా సహకారం చేయనటువంటి స్థితి ఏర్పడుతుంది. అయితే అదృష్టవశాత్తు అన్ని రకాల ఆర్థిక సమస్యలు, వృత్తి సమస్యలని దాటి ముందుకు వెళ్ళే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. తొందరపాటుగా భయపడడం, కంగారు పడడం అని చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. అలాగే వ్యక్తిగతంగా మీకున్నటువంటి పాత సమస్యలు ఏమైనా ఉంటే అవి వాళ్ళ తిరగబట్టే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు ఈ రోజున మృగశిర 1-2 పాదాల వాళ్ళకి చాలా లాభదాయకమైనటువంటి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కృతిక 2-3-4 పాదాల వాళ్ళకి మాత్రం ఉద్యోగంలో, వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు తరచుగా వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం జరుగుతుంది. మంచి బుద్ధి ప్రదర్శిస్తారు. చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ తోటి వారితో మీకు చాలా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందరి దగ్గర నుంచి చక్కటి గౌరవ మర్యాదలు పొందుతారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఇవాళ ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్ని విషయాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కొంచెం జాగ్రత్త అధికంగా పాటించాల్సిన అవసరం ఉంది కర్కాటక రాశి వాళ్ళు. ఇవాళ వీళ్ళకి ఆరోగ్య విషయంలో, అలాగే రుణ విషయంలో పాత సమస్యలు మళ్ళీ తిరగబెట్టే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మీకు శుక్రుడు భాగ్యంలో ఉన్న కారణంగా తెలివితేటలు బాగా పనిచేసినప్పటికీ కూడా వాటిని అమలు చేసే విషయంలో మీరు తగు శ్రద్ధ జాగ్రత్త కనబరచలేని పరిస్థితి వస్తుంటుంది. మీరు చాలా ఆలోచన చేస్తారు కానీ ఇంప్లిమెంట్ చేయలేరు.
ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోకూడదు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇలా ఉంటే కనుక కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. లేకపోతే కనుక ఇబ్బందికరమైన ఘటనలు తరచుగా ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటారని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవడం మూలంగా చాలా మటుకు లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఎవరైతే ఇతరుల మీద ఆధారపడతారో అటువంటి కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల నుంచి ఇబ్బందులు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వ్యాపార సంబంధమైన లాభాలు అందుకునే అవకాశం ఉంది. కుటుంబపరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. పునరుసు 4వ పదం వాళ్ళకి ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో చికాకులు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. సింహరాశి ఈ రోజున సింహరాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే అంశంలో ఒక చక్కనైనటువంటి మానసిక వ్యవస్థను కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో వచ్చేటువంటి సమస్యలను తెలివిగా సరిచేసుకుని ముందుకు వెళ్తారు. ఏదో విధంగా అందరితోనూ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు బాగుంటాయి. పుణ్యకార్య ప్రయత్నాలు బాగుంటాయి. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు కుటుంబ పరంగా అభివృద్ధిని అందుకుంటారు. అలాగే ఉత్తర ఉటపాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. కన్యారాశి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా వేగవంతమైన నిర్ణయాలు చేస్తారు. చాలా అభివృద్ధి పథం వైపు ప్రయాణం చేస్తారు. చాలా లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అయితే స్నేహితుల ద్వారా జరిగిన కొన్ని పొరపాట్లకు మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా కొంచెం చికాకు పడే అవకాశం వస్తుంది. హస్తా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. తులారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. చాలా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకునే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరి ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆలోచిస్తారు, ఏ పని ఎలా చేస్తే బాగుంటుందనే విషయంలో అభివృద్ధి పొందుతారు. గతం నుంచి ఆగిపోయినటువంటి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడంలో కృతకృత్యులు అవుతారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఇవాళ ఎంజాయ్ చేస్తారు. చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి కొంచెం ఒత్తిడికి లోనవుతారు. ఏదో తెలియని అలజడి, ఏదో ఒక అనిశ్చితి, నాకేదో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, వాతావరణం ఏదో మనకి అనుకూలంగా నడవట్లేదు అనేటువంటి భావన బాగా కలుగుతుంది. నిజంగా యాక్చువల్లీ వాళ్ళ కేవలం శుక్రబలం ఒకటే ఉంది. మిగతా గ్రహాల యొక్క అనుకూలం తక్కువగా ఉంది. ఒక విషయం ఏంటంటే ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా పాత సమస్యలు ఏమైనా ఉంటే రుణాలు కానీ, కుటుంబ కలహాలు కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ సమస్యలు ఉంటే వాటినన్నింటినీ కూడా కొంచెం కేర్ఫుల్గా మీరు డీల్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే రాబోయే కాలంలో కొంచెం చిన్న చిన్న సమస్యలు తరచుగా వెంబడించడానికి వీలుగా గ్రహచారం మార్పులు తీసుకున్నది. కొద్ది రోజుల్లో శుక్రుడు షష్టంలోకి వస్తున్నాడు. సప్తమం, అష్టమంలో చేసే రవి, అష్టమంలో గురువు, నవమ కుజుడు వీళ్ళందరూ ఇప్పుడే ప్రభావాలు చూపిస్తారు. ఏదైనా అశాంతి ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం ఉంది. తొందరపాటుగా ఒంటరి ప్రయాణాలు కానీ, ఒంటరి కాలక్షేపాలు కానీ చేయొద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు ఇబ్బందులు దూరం అయ్యే అవకాశం వస్తుంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి చెందిన 3 నక్షత్రాల వాళ్ళకి ఇట్లాంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ధనురాశి చాలా మటుకు మంచి మార్పులు ఉంటాయి. చాలా లాభదాయకమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలకి లాభాలు అందే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు గురుబలం మూలంగా
మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా మానసిక ప్రవర్తన చాలా బాగుంటుంది, తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అనుకోకుండా సమస్యలు ఏవో కొత్తగా కనబడుతూ ఉంటాయి. ఏ విషయాన్ని తరచుగా నమ్మలేని పరిస్థితిగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం బాగుంటుంది. అక్కడ కూడా అధికారులతో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్నేహితులతో కలిసి బంధువులతో కలిసి చేసే వ్యవహారాలన్నింటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తొందరపాటు నిర్ణయం చేయకండి. కుటుంబ వ్యవహారాలు అసలు అనుకూలం తక్కువనే చెప్పాలి. కొంచెం మానసికమైన ఒత్తిడి, శ్రమ ఇవి కుటుంబపరంగా వస్తూ ఉంటాయి. రెండోది, మీ ప్రాకృత ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, నిత్యకృత్యాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు తప్పితే ఇతర వ్యవహారాలు ఏమీ చూడవద్దని చెప్పేసి చూస్తున్నాం. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఆర్థిక రుణ విషయాల్లోనూ ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కుంభరాశి. చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి, కానీ ప్రయాణాలు కొంచెం కంట్రోల్ చేయాలి. దూర ప్రాంత ప్రయాణాలు విరమించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా ఉంటే మంచిది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. ఇవాళ రేపు కూడా కొంచెం ఆర్థిక చికాకులు, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది, అయితే పరిధిలోనే ఉంటాయి. వాహనాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ రేపు 2 రోజులు కూడా రుణ విషయాలు, ఆర్థిక విషయాలు, వాహన విషయాలు, ప్రయాణ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. షేరు వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీనరాశి. చాలా చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అయితే ఈ వాతావరణ ప్రభావం మీ మీద బాగా ఉంటుంది. పనులు వాయిదా వేసే లక్షణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చొరవ చూపించగా కొంత నష్టపడే లక్షణాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు చాలా తెలివిగా కమాండ్ చేస్తారు. ఖర్చును నియంత్రించగలుగుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల ద్వారా ఒత్తిడి ఉంటుంది, కానీ దాన్ని తెలివిగా సరి చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పదం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళు ఎంతో తెలివి, ఓర్పు ప్రదర్శించి సమస్యలను దూరం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.